హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు సగ్గుబియ్యం పాయసము. సగ్గుబియ్యం పాయసంకి సగ్గుబియ్యంని ఒక 3 టేబుల్ స్పూన్స్ అన్ని తీసుకొని 5 మినిట్స్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి హాఫ్ లీటర్ మిల్క్ని మంచిగా బాయిల్ చేసుకొని సగ్గుబియ్యం కూడా అందులోనే వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. ఇవి డ్రై ఫ్రూట్స్. ఫస్ట్ మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఒక టేబుల్ స్పూన్ అంత గీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాలల్లో సగ్గుబియ్యం కూడా బాయిల్ అవుతున్నాయి అన్నమాట. ఇవి కిస్మిస్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే గీ ప్యాన్లో సేమియా కూడా యాడ్ చేసి కొంచెం ఒక 2 to 3 మినిట్స్ వరకు వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోతుంది అనమాట సేమియాకి. అవి రోస్టెడ్ సేమియానే కానీ మళ్ళీ కూడా గీలో నేను కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఫ్రై చేసిన. ఇప్పుడు పాలల్లో సేమియా యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఫైనల్గా షుగర్ యాడ్ చేసేయాలి. కార్డమన్ పౌడర్, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మన యమ్మీ యమ్మీ సగ్గుబియ్యం పాయసం రెడీ. చాలా ఈజీ అండ్ సింపుల్ ఫ్రెండ్స్. నైవేద్యంకి చాలా 5 to 10 మినిట్స్లో ఇది చేసేసుకోవచ్చు. ఇది నేను పూరీలో తిన్నా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.